హలో యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు చైతు వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఈరోజు మన చైతు వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్లో నేను గోంగూర ఎండ్రైలు రెసిపీ చూపిస్తున్నానండి. ఇది మన ఆంధ్ర స్టైల్లో నేను చూపిస్తున్నాను. గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉంటారండి, అందరికీ ఫేవరెట్ కర్రీ. ఇది చాలా చాలా ఇష్టంగా తింటారు. గోంగూర అంటే మనకి బోల్డ్ అన్ని పోషకాలు ఉంటాయి కదండి. అలాగే ఆంధ్ర స్టైల్లో అంటే టేస్ట్ మామూలుగా ఉండదు, వేరే లెవెల్. ఇంకా సరే, దీని తయారీ విధానం, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను పెద్ద కట్ట ఒకటి గోంగూర తీసుకున్నానండి. అదే రైతు బజార్ అలా తీసుకుంటే కనుక చిన్న చిన్న కట్టలు కడతారు, కాబట్టి మనం 4 కానీ 6 కానీ తీసుకోవాలండి. ఇది బాగా తుంచి కడిగి పెట్టుకున్న గోంగూర అండి. శుభ్రంగా నీట్గా మనం ఒక 5-6 సార్లు కడుక్కోవాలండి, ఎందుకంటే దీంట్లో ఇసుక ఉంటుంది. ఇది శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక కట్ట తీసుకున్నానండి. అలాగే ఎండ్రాయిలు, అలాగే ఈ గోంగూర ఎండ్రాయిలకి పోపు దినుసులు అండి, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, ఇలాంటి పెద్ద పెద్ద రేఖలు పొట్టు తీసి పెట్టుకోవాలండి. నేను ఇంకా పొట్టు తీయలేదు, పొట్టు తీసి పెట్టుకోవాలి. అలాగే శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవాలండి. నేను పోపు వేసేటప్పుడు వేస్తాను. అలాగే ఆనియన్ అయితే నేను పెద్ద ఒకటి తీసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి దీంట్లో వేసి ఉడికించాలి. అది ఎలాగో నేను చూపిస్తాను. మా మమ్మీ వండే స్టైల్లో నేను గోంగూర ఎండ్రాయిలు రెసిపీ చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి దీన్ని చూసి ట్రై చేయండి. దీన్ని ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. మై ఫేవరెట్ ఫుడ్ అండి ఇది. మా డాడీకి నాకు చాలా చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని ఉడికించే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే నేను ఇది చిన్న చెంబండి, మీరైతే గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇలా గ్లాస్ వాటర్ వేసుకొని దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. నేనైతే 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. దీన్ని బాగా ఉడికించేసుకోవాలండి. స్టవ్ వెలిగించి నేను గోంగూర స్టవ్ పైన పెట్టేసుకున్నానండి. ఇది బాగా ఉడికిన తర్వాత మనం తీసి దీంట్లో వాటర్ తీసేయాలి. అది అలాగే చూపిస్తాను నేను. ఓకే అండి, మన గోంగూర అయితే బాగా కుక్ అయిపోయిందండి. చూడండి వాటర్ ఎలా వచ్చేసినాయో. ఇలా వాటర్ అంతా కుక్ అయిపోయి రెడ్ కలర్లో వచ్చేస్తుందండి. మామూలు ఇది పుల్ల గోంగూర అండి. మంచి గోంగూర అయితే వాటర్ గ్రీన్ కలర్లో వస్తుంది. ఇది పుల్ల గోంగూర కాబట్టి రెడ్ కలర్లో వచ్చింది. ఈ వాటర్ అంతా మనం తీసేయాలండి, బయటకు తీసేయాలి. అది వేస్ట్ వాటర్ అండి. ఇప్పుడు వాటర్ తీసిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలండి. ఇది చూడండి, ఈ గోంగూర బాగా పచ్చిమిర్చి ఉడికిపోయినాయండి. మనం ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకోవాలి. దీంట్లో ఉన్న ఆకు మొత్తం ఇలా తీసేసుకోవాలండి. ఇలా తీసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. ఈ వేస్ట్ వాటర్ ఉంది కదండి, దీన్ని సింక్లో పోసేసుకోవాలి మనం. ఇలా ఆకు మొత్తం తీసి మిక్సీ పెట్టేసుకోవాలండి. దీంట్లో ఉప్పు వేసి, కళ్ళుప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ వాటర్ అయితే బయట పోసేసుకోవాలి. ఓకే, మనం మిక్సీ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలండి. చూడండి, నేనైతే ఇంత వేసుకుంటున్నాను. తర్వాత తాలింపులో సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసేద్దామండి. ఓకేనండి, మనం మిక్సీ అయితే పట్టేసుకున్నాం. చూడండి, థిక్ పేస్ట్లా పెట్టేసుకోవాలి. ఇదిగోనండి, ఇలా థిక్ పేస్ట్లా మనం మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా థిక్ పేస్ట్లా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. 3 స్పూన్స్ ఆయిల్. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు నేను శనగపప్పు వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నేను జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను.
అలాగే ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎండ్రాయిల్ అండి. ఇవి బాగా బుర్రలు తీసి మనం బుర్రలు కాళ్ళు తోకలు తీసి మనం క్లీన్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాయండి. చాలా శుభ్రంగా కడిగి పెట్టాలి, దీంట్లో ఇసుక ఉంటుంది కాబట్టి నేను బాగా క్లీన్ చేసుకున్నాయండి. చూడండి, ఇలా మనం బాగా వేయించేసుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి మనకి ఎండ్రాయిలు ఎంత వేగితే కరెక్ట్గా అంత బాగా టేస్ట్ బాగుంటుందండి. మన ఎండ్రాయిలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇవిగోనండి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆనియన్ కట్ చేసుకున్నాం కదండి. ఇవి నేను పెద్ద ఆనియన్ కాబట్టి 6 పీసెస్ కోసుకున్నానండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసుకుందామండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసుకుందాం. చూడండి, ఈ పేస్ట్ ఇలా వేసుకోవాలి మొత్తం. ఇలా వేసుకొని తాలింపు కలిపేసుకోవాలండి బాగా. ఈ మిక్సీ గిన్నెలో కాస్త వాటర్ వేసుకొని ఈ వాటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. దీన్ని ఓ 10 మినిట్స్ కుక్ చేయాలి. తాలింపు అయిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎండ్రాయిలు గోంగూర రెసిపీ అయితే తయారీ విధానం ఇలా అండి. మీ కోసం మరొక్కసారి ఈ రెసిపీ కావలసిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఫస్ట్ అయితే నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి, పెద్ద కట్ట. అలాగే ఎండ్రాయిలు, అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, శనగపప్పు, పోపు దినుసులు తీసుకున్నానండి. గోంగూర బాగా పచ్చిమిర్చి ఒక 6 పచ్చిమిర్చి అంటే ఒక 6 పచ్చిమిరపకాయలు తీసి గోంగూరలో వేసి ఒక గ్లాసు వాటర్ వేసి కుక్ చేసుకున్నానండి. కుక్ అయిన తర్వాత దాంట్లో వేస్ట్ వాటర్ తీసేసి ఆ గోంగూరని పేస్ట్ మిక్సీ పెట్టేసుకున్నానండి. మిక్సీలో వేసి పేస్ట్లా మిక్సీ పెట్టేసుకున్నాను. అది పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత నేను దాంట్లో శనగపప్పు వేసి వేయించానండి. శనగపప్పు వేయించిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ వేసి వేయించాను. వెల్లుల్లిపాయలు పెద్ద రేకులు పొట్టు తీసేసి అయితే చాలా బాగుంటాయండి. పెద్ద రేకులు లేకపోతే చిన్నవి వేసుకోవచ్చు, కానీ పెద్దవి అయితే చాలా బాగుంటాయి. అవన్నీ వేగిన తర్వాత నేను ఎండ్రాయిలు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండ్రాయిలు శుభ్రంగా కడుక్కొని దీంట్లో వేసి వేయించానండి. అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసి, పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసి అది వేగిన తర్వాత నేను మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేసి బాగా కుక్ చేశానండి. అంతే, మన ఆంధ్ర స్పెషల్ ఎండ్రాయిలు గోంగూర రెసిపీ తయారీ విధానం ఇదండి. మీకు ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.